బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధి అని చెప్పబడేటువంటి ఈ యొక్క సమస్య చిన్న వయసు నుంచే ఎక్కువ శాతం మందిలో తీవ్ర రూపం దాలుస్తూ ఇంతింతై ఒటుడింతై అన్న చందాన భవిష్యత్తులో ఇతర అనేక రకాలైనటువంటి రుగ్మతలకు, ఇబ్బందులకు, ఇక్కట్లకు దారితీసేటువంటి పరిస్థితి నాగరిక సమాజ పుణ్యంలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత షుగర్ వ్యాధి నియంత్రణకు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వగలిగితే, కొన్ని వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు కూడా ఇవ్వకపోగా వాళ్ళు మానసికంగా కూడా చాలా ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి నియంత్రణకి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సాధ్యమైనంత వరకు వారంలో 5 రోజుల పాటు ఏదో ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీంతోపాటు మరి ఔషధాన్ని కూడా వాడుకుంటూ ఉండాలన్నమాట అవసరాన్ని బట్టి. మరి ఔషధ పరంగా అనేక రకాల ఔషధాలు మనకు ప్రకృతిలో దర్శనమిస్తాయి. ఈ యొక్క షుగర్ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి సర్వసాధారణంగా ఆ యొక్క షుగర్ యొక్క రేంజ్ని బట్టి, అంటే బ్లడ్లో షుగర్ శాతాన్ని బట్టి, అదేవిధంగా 3 నెలలకు చూసేటువంటి సగటు అంటే HbA1c అనేటువంటి యొక్క దాన్ని బట్టేసి వైద్యులు ఆ యొక్క డోస్ నిర్ణయిస్తూ ఉంటారనమాట. మరి షుగర్ వ్యాధి ఎప్పుడైతే బాగా కంట్రోల్లో ఉంటుందో అప్పుడు వైద్యులు కూడా అదే డోసు కంటిన్యూ చేయమని చెప్పడం కానీ, లేకపోతే అవసరాన్ని బట్టి మరి కాస్త వాళ్ళు వాడేటువంటి ఔషధాన్ని డోసును తగ్గించడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. మరి షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోక పెరిగిపోతుంటే వైద్యులు కూడా మరిన్ని ఔషధాలు దానికి జోడించడం కానీ, లేకపోతే వాడేటువంటి ఔషధాన్ని డోసు పెంచడం కానీ చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఒక భాగమే. మరి ఈ షుగర్ వ్యాధి నియంత్రణకి ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధాలను వాడుకోవడం వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు బాగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను కూడా బాగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. భవిష్యత్తులో షుగర్ వల్ల వచ్చేటువంటి అనేక పరిణామాలు కూడా రాకుండా చేసుకునేందుకు అవకాశం ఉంటుంటుంది. అథవా వచ్చినప్పటికీ ప్రాణాపాయంగా పరిణమించకుండా ఉండేందుకు ప్రకృతిలో దొరికేటువంటి ఈ యొక్క అనేక రకాల ఔషధాలు ఉపయోగపడతాయి. మరి అలా షుగర్ను నియంత్రించుకునే ప్రధానమైనటువంటి ఔషధాల్లో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఔషధానికి కావాల్సిన పదార్థాలు 3: నల్ల జీలకర్ర, పసుపు, మెంతులు. సో నల్ల జీలకర్ర కొంతమంది తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. మరి మార్కెట్లో సంవత్సరం అంతా మనకు నల్ల జీలకర్ర దొరుకుతుంది అనమాట. సో నల్ల జీలకర్రను కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పసుపు తీసుకోవాలి. అంటే పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణం మనం వాడుకుంటే మరీ మంచిదన్నమాట. లేదంటే ప్రామాణిక కంపెనీ వాళ్ళు చేసేటువంటి పసుపు చూర్ణం మనకు దొరికేట్లయితే ఏదైనా వాడుకోవచ్చు. మెంతులు కూడా కాస్త వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకుని ఇందులో కలుపుకోవాలన్నమాట. మరి ఈ 3 పదార్థాలు షుగర్ వ్యాధి నియంత్రించేందుకు, అదేవిధంగా షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ నల్ల జీలకర్రలో ఐసోక్వినోలోన్ అనేటువంటి రసాయన పదార్థము, పైరజాల్ అనేటువంటి ఒక రసాయన పదార్థం కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్కి చాలా చక్కగా ఉపయోగపడతాయి. మన దేహంలో షుగర్ బాగా మెటబాలిజం జరగాలంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా అవసరం అన్నమాట. మరి బీటా సెల్స్ అనేటువంటి కణాలని చైతన్యపరిచి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ నల్ల జీలకర్రలో ఉన్నటువంటి ఈ 2 పదార్థాలు ఐసోక్వినోలోన్ అనేటువంటి రసాయన పదార్థం, పైరజాల్ అనేటువంటి రసాయన పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మరి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచేందుకు, అదేవిధంగా ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే మన రక్తంలో ఇన్సులిన్ తృప్తికరంగా ఉన్నప్పటికీ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం చేత రక్తంలో ఉన్నటువంటి చక్కెర మెటబాలిజం కాకపోవడం వల్ల రక్తంలో చక్కెర విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ బాగా పెంచేందుకు ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది. అట్లే మెంతుల్లో 4 హైడ్రాక్సీ ఐసోలిన్
అదేవిధంగా శాపనిన్స్, ఫైబరు ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు ఉంటాయన్నమాట. ఈ 4 హైడ్రాక్సీ ఐసోలిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ అనేటువంటి కణాలను చైతన్యపరిచి ఇన్సులిన్ సమర్థవంతంగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి ఈ సాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో పదార్థాలు జీర్ణమైన తర్వాత కానీ లేకపోతే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క చక్కెరను అంటే షుగర్ని త్వరగా పేగులు జీర్ణం చేసుకోకుండా నిదానంగా జీర్ణమయ్యేటట్లు ఈ యొక్క సాపనిన్స్ అంటే రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఎప్పుడైతే ప్రేవుల్లో చక్కెర త్వరగా షుగర్ త్వరగా జీర్ణమై రక్తంలో కలుస్తున్నప్పుడు షుగర్ చాలా త్వరగా విపరీతంగా పెరిగిపోతుంది. మరి షుగర్ త్వరగా పీల్చుకోకుండా ఉండేందుకు సపనిన్ ఉపయోగపడుతుంది కాబట్టి చక్కెర త్వరగా పెరగకుండా ఉండేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఈ మెంతుల యొక్క ప్రభావం చేత. అదేవిధంగా ఈ సాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాల మరొక ప్రత్యేకత ఏంటంటే అంతేగాక ఈ యొక్క మెంతులు జీర్ణ వ్యవస్థలో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ప్రొడక్షన్ తగ్గించేసేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుందో లైపేజ్ గుణం ఏంటంటే కొవ్వు జీర్ణం చేయడం. మనం తీసుకునే ఆహార పదార్థాలు కొవ్వు పదార్థాలు త్వరగా జీర్ణమైతే అవి కూడా పరోక్షంగా షుగర్ పెరిగింది కారణభూతం అవుతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ షుగర్ పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఇందులో ఉన్నటువంటి ఈ లైపేజ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క కొవ్వు పదార్థం త్వరగా జీర్ణం కాదు. అంతేకాకుండా తీసుకున్నటువంటి పదార్థాల్లో ఉన్నటువంటి ఈ కొవ్వు ఈ యొక్క చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు, అదేవిధంగా ఈ ట్రైగ్లిజరైడ్స్ పదార్థాలు పెరగకుండా ఉండేందుకు ఈ యొక్క మేలు కూడా ఈ యొక్క శాపనిన్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఫైబర్ అనేటువంటి యొక్క పీచు పదార్థం వల్ల మన దేహానికి మేలు చేసేటువంటి గుండె జబ్బులు రాకుండా కంట్రోల్ చేసేదానికి, అదేవిధంగా రక్త ప్రవాహంలో రక్తం సజావుగా ప్రవహించేందుకు, రక్తనాళాల్లో అడ్డంకులు లేకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఫైబర్ అనేటువంటి పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ 3 పదార్థాలలో కలిపి మనం వాడుకోవడం వల్ల కలుగుతుంటాయి. మరి ఈ పదార్థాలను మనం ఈ షుగర్ నియంత్రణలో ఉంచుకునేందుకు ఎలా మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే నల్ల జీలకర్రని 25 గ్రాములు అంటే నల్ల జీలకర్ర చూర్ణం ఒక 25 గ్రాములు, పసుపు చూర్ణం 25 గ్రాములు, మెంతుల చూర్ణము ఒక 200 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షుగర్ను నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా కలిసినటువంటి ఈ పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో కానీ ఒక 2.5 గ్రాము అంటే ఒక 1/2 టీ స్పూను ఆ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి నేను ఇంతకుముందు చెప్పినట్లు షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఈ యొక్క మందు ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు. నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ప్రమాణంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా కలుగుతాయి. చూసారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు మీరు తయారు చేసుకుని వాడి లబ్ధి పొందవచ్చు. ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Welcome to iDream. నా పేరు లుంబిని. Today we have Pawan Satya garu, MPT in orthopedics. Let's talk to him. Hello sir. హలో అండి. So first of all, ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే జపాన్ లో దిస్ విలేజ్ కాల్డ్ ఒకినావా. అవును. అక్కడ 100+ ఇయర్స్ వాళ్ళ సర్వైవల్ అంత అంత లాంగ్ వరకు వాళ్ళు బతుకుతున్నారు. అంటే అంత లాంజివిటీ ఉంది వాళ్ళ లైఫ్ కి. అవును. మనమేమో ఇక్కడ 60-70కే అవుట్ అయిపోతున్నాము. అవును. ఏంటి ఆ డైట్ లో డిఫరెన్స్ లేదంటే వాట్ ఈస్ ఇట్? ఒకటేంటే డైట్ అని కాదు, మిక్స్డ్ అనమాట. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నాను అనమాట. సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే అక్కడికి వెళ్ళి ఉండి ఎట్లయితే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్లో ఒక 50% ఇవ్వగలుగుతున్నాను అనమాట. అంటే లైక్ డైట్ కార్ట్ నుంచి ఒక రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, స్ట్రెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, హోలిస్టిక్ అప్రోచ్ అంటాం ఓకే ట్రీట్మెంట్. ఓకే ఓవరాల్ గా ఓవరాల్గా అంటే సింగిల్ దానిపైన డిపెండెంట్ కాకుండా అన్నిటిపైన ఒక ఒక ఒకటి తెలియాలి జనాలకి, పేషెంట్స్కి అయినా సరే ఎవరికైనా సరే అనుకొని. సో సేమ్ అట్ ద సేమ్ టైం మీరు ఓకినావా అనే ఊరు ఎలా అయితే జపాన్లో ఒక సముద్ర తీరంలో ఉంటారనమాట ఆ జనాలు కానీ వాళ్ళు కానీ, ఎందుకు వాళ్ళు 105, 106, 108 ఇయర్స్ అయినా చూస్తూ ఉంటే ఆ ఊర్లోకి ఎంటర్ అవుతూ అంటే మనం చూసుకున్నట్లయితే
చాలా మంది పని చేస్తూ ఉంటారు. అంటే హ్మ్. వాళ్ళకొచ్చిన విద్య గాని, చేతులతో వర్క్స్ గాని ఏమైనా ఉంటాయి కదా! హ్యాండీక్రాఫ్ట్స్ లాంటివి. అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. స్టిల్ ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అంటే రాండమ్‌గా ఏదో చెయ్యాలని చేయట్లేదనమాట. ముందు నుంచి వాళ్ళకది ప్రాక్టీస్ అయితూ వస్తుంది. ఇంకొకటేంటంటే మనకి కుళ్ళు, కుతంత్రాలు అన్నీ తెలుసు గానీ, వాళ్ళకవన్నీ తెలీదనమాట. హ్మ్. అక్కడ జీవించే వాళ్ళకి. మెయిన్‌గా ఇంకోటి ఇవన్నీ ఎలా అయితే ఉంటదో, అట్ ద సేమ్ టైమ్ ఫుడ్, డైట్ అనమాట. వాళ్ళు సముద్రం దగ్గర ఏవైతే ఆకుకూరలు గాని, వాళ్ళకేవైతే పండుతాయో అవి తింటారు, కూరగాయలు తింటారు. నెక్స్ట్ టోఫు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దాంతో పాటు దాన్ని అధిగమించి పర్పుల్ స్వీట్ పొటాటో అంటే ఓకే. ఆక్సలేట్స్ ఎక్కువుండే ఫుడ్స్‌ని ఎక్కువ తీసుకుంటారు. ఇవన్నీ చేయడం వల్ల దీంతో పాటు వాళ్ళేంటంటే మనలాగా ఫుల్లు కడుపు నిండొచ్చి టేవులొచ్చి అంటే టేవులొచ్చేంత వరకు వెయిట్ చేయరనమాట. పీకల దాకా తినకుండా. పీకల దాకా తినకుండా అంటే వాళ్ళకి ఆ స్టమక్‌ని వాళ్ళొక 80%, 70% ఇంకా తక్కువే ఏమంటారు తక్కువే తినేసి ఇంకా అంటే ఫుల్ అయ్యి అట్లాంటి వరకు ఉండరనమాట. అది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏమంటారు ఓవర్ ఈటింగ్ అంటే తినక మించిన దానికంటే ఎక్కువ తినేసి ఏమంటారు క్యాలరీస్ ఎక్కువయ్యి వాళ్ళకి తెలియకపోవచ్చు. క్యాలరీస్ అంటే ఏంటి? దాని మీనింగ్ అంటే ఏంటి తెలీదు గానీ, బట్ వాళ్ళకొస్తున్న ఆచారం ఉంటది చూడండి. ముందు నుంచి ఒక వర్డ్ అంటారు. మీరిందాక ఏదో చెప్పారు. హరిహర వర్డ్ చెప్పారు చూడు. అవునవును. ఆ! సేమ్ ఆ వర్డ్ అది అప్పటినుంచి పాటిస్తూ వాళ్ళ ఉన్నారనమాట. డైట్ ప్యాటర్న్ అది. అది ఓకే. అన్నమాట. ఆ డైట్ ప్యాటర్న్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ వర్డ్‌కి 80% మాత్రమే తినాలి. హ్మ్. అంటే 80% తిని స్టమక్‌ని ఫుల్‌గా ఉంచుకోవాలి. దానివల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఎక్కువ తినాలనే ఆలోచన ఉండదు. సో, దాని వర్డ్ ఏమంటారు? మీకు ఐడియా ఉందా? హరా హచీబు. హర హచీబు అన్నమాట. ఆ వర్డ్. దాని మీనింగే అదన్నమాట. ఈట్ 80% అంటే అంటే నీకు స్టమక్ ఫిల్ అయ్యే వరకు 80% మాత్రమే తిను. ఫుల్‌గా తినకు అని దాని మీనింగ్ అన్నమాట. ఓకే. సో, ఎవరైతే అంటే నేను గూడా ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు బతకాలి, లేకపోతే ఎక్కువ ఇయర్స్ నేను లాంజివిటీ ఉండాలి అనుకుంటే సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ గాని, లేదు నేను ఇప్పుడు మనకేంటంటే స్విగ్గీ, జొమాటో కాలం ఇది. అంటే ఆన్‌లైన్‌లో ఫుడ్స్ తినే కాలం గాబట్టి మాక్సిమం అయినంత అలాంటి వాళ్ళు నేను తినలేను, ఫుడ్ గూడా చేసుకోలేను, తెచ్చుకోలేనంటే సప్లిమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటదనమాట. ఇప్పుడు ఓకే. ఆకుకూరలో ఏవైతే సప్లిమెంట్స్ దొరుకుతాయి అంటే వైటమిన్ బి1 అవ్వచ్చు, బి6 అవ్వచ్చు, కెరోటిన్ అవ్వచ్చు. ఏవైతే నీకక్కడ దొరుకుతాయో ఫుడ్‌లో తినను అన్న వాళ్ళకి సప్లిమెంట్స్ కూడా ఆప్షన్ ఉంటది. బట్ మాక్సిమం అయినంత వరకు లైట్‌గా ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ కుకింగ్ చేసుకోకుండా. ఎక్కువ కుకింగ్ చేసుకున్నా గూడా ఏమైతదంటే మీరు వినే ఉంటారు. ఎక్కువ కుకింగ్ చేస్తే ఏమైతది దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఎళ్ళిపోయుంటాయి. హ్మ్. హ్మ్. హాఫ్ బాయిల్డ్ గాని లేకుంటే అంటే హాఫ్ బాయిల్ చేసుకుంటే చాలా వరకు బెటర్ ఉంటది. సో, ఓకే. అక్కడ చాలా మందికి జీవించడానికి కారణం ఒకటి ఫుడ్ బా బాయిల్డ్ ఫుడ్. అది గాక వెజిటబుల్స్ ఆకుకూరలే తింటారు. దాంతో పాటు స్వీట్ పొటాటో. అంటే హుహు. మన వాళ్ళు ఇప్పుడు తినరు గానీ చాలా మంది ఇప్పటికి నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఒక 4, 5 ఇయర్స్ నుంచి రెగ్యులర్‌గా స్వీట్ పొటాటో లేనిది అప్పుడప్పుడు మిస్ అయితది గానీ, రెగ్యులర్‌గా స్వీట్ పొటాటో ఉంటదనమాట. సో, దాని వల్ల యూసేజ్ అనేది చాలా మందికి తెలీదు. గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతది. నెక్స్ట్ ఆక్సాలేట్స్ ఎక్కువుంటాయి. సో, ఎవరైతే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాంగా వైటమిన్స్ గూడా ఉంటాయన్నమాట. బి6 ఉంటది, కెరోటిన్ ఉంటది. సో, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీని ఏమంటారు ఫుల్‌గా మన అపెటైట్‌ని తగ్గిస్తదనమాట. ఓకే. సో, చాలా మందికి అదే కదా కావాల్సింది. అంటే ఇప్పుడు ఖాళీగా ఉంటే ఏదో జంక్ లోపలేసేస్తూ జంక్ ఉంటాం. లోపలేస్తారు. అది కడుపు ఫుల్ ఉన్నిందనుకో మనకు ఆకలుండదు, ఏముండదు. సో, ఇలాంటి డైట్ నెక్స్ట్ హ్యాపీగా ఉండడం తెలుసు వాళ్ళకి. ఎంత హ్యాపీగా ఉంటారంటే నువ్వు వాళ్ళని చూస్తే గాని వాళ్ళ వాళ్ళ విధానాలు గాని, వాళ్ళ డ్రెస్సింగ్ విధానం గాని చూషినా గూడా మనకప్పుడే తెలిసిపోతది. వీళ్ళు ఎంత ఏమంటారు మట్టిలో మాణిక్యాలంటారు చూడండి. సో, చూడగానే అలా అనిపిస్తది. అరె! ఎంత బాగున్నారు. ఎంత ప్రశాంతంగా ఉంటారు. మార్నింగ్ లేస్తూనే సముద్రం దగ్గరికెళ్తారు. వాళ్ళ వర్క్స్ చూసుకుంటారు. మళ్ళీ బ్యాక్ టు వచ్చేస్తారు, మాట్లాడతారు. వాళ్ళకి ఇంకోటి గ్రూప్ గూడా ఉంటదనమాట. హ్మ్. ఇకిగాయ్ అని విన్నారా? ఇకిగాయ్. యెస్. ఆ! ఇకిగాయ్ అని వినుంటారు గదా! వాళ్ళ ఆ గ్రూప్‌లో వాళ్ళకి అంటే, అంటే స్టార్టింగ్ నుంచి ఎలా అయితే వాళ్ళ ఏమంటారు ప యాన్సిస్టర్స్ నుంచి యాన్సెస్టర్స్. ఫాలో అయింది ఏమైతే ఉంటదో గ్రూప్స్‌గా ఉండడము, మాట్లాడడం అంటే ఇప్పుడైతే ఇక్కడ లేదు గానీ, చాలా చోట్ల ఏమంటే ఊర్లలో పల్లెటూరులో కంటే ఇంకా అసలకి క్రిస్టియన్, ముస్లిము ఆహ్, బ్రాహ్మిన్స్ ఎవరైనా సరే హ్మ్. కులం సంబంధం లేకుండా బాబాయ్, పిన్ని అనేది విన్నారా? హ్మ్. ఇప్పుడు నేను హిందువుని. నేను ముస్లింని బాబాయ్ అంటాను, పిన్ని అంటాను, మావయ్య అంటాను, తాతయ్య అంటాను. ఇది విన్నారా? వినలేదు. ఇక్కడ సిటీ వాళ్ళకి తెలీదు గానీ, స్టిల్ అంటే ఇప్పుడు మాది
కర్నూలు దగ్గర ఆదోని కంటే ఇంకా అక్కడ కలుబావి అని ఒకటి ఊరు ఉంటదనమాట. ఓకే. ఆ ఊర్లో ఏంటంటే సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను ఒక 7 ఇయర్స్ వరకు అక్కడ ఉన్నాను. 7 ఇయర్స్ వరకు నా పుట్టింది అంతా అక్కడ. బట్ అక్కడ సంబంధం లేకుండా ముస్లిమ్స్‌ని, క్రిస్టియన్‌ని మావయ్య, బాబాయ్, పిన్ని ఈ వరుసతో వరుసలు పిలుస్తామనమాట. పెట్టుకొని. ఓకే. అంటే ఇప్పుడు లేకపోయిండొచ్చు అక్కడ వాతావరణము, ఆ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు లేకపోయిండొచ్చు. అంటే మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తదంటారు చూడు. మన అంటే అడ్వాన్స్‌మెంట్స్ వచ్చేపాటికి, టెక్నాలజీ వచ్చేపాటికి సో, అవన్నీ తగ్గుకుంటొచ్చాయి. మేము గూడా అక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ అయ్యామనుకోండి. బట్ అక్కడ నేను చూసింది విధానం వాళ్ళ భాషలో అక్కడ ఎగికాయ అంటే ఎక్కడైతే వచ్చిందో నేను కూడా ఇది. దీనివల్ల ఏమైతదంటే నువ్వు పెద్ద, నేను చిన్న అనేది లేకుండా అందరు ఒక ఎన్విరాన్మెంట్‌లో ఉండి ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. దాని మీనింగ్ అదే అన్నమాట. ఓకే. ఒక గ్రూప్స్‌గా ఉంటూ హ్యాపీగా ఉండడమే దాని మీనింగ్ ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. హ్మ్. సో, ఇవన్నీ మెయింటైన్ చేసుకొని హ్యాపీనెస్, డైట్ అదే హ్యాపీనెస్, ఫుడ్ ఇవి మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు ఎక్కువ ఇయర్స్ లాంగ్‌విటీలో ఉండొచ్చు. ఓకే. ఓకే. సో, అక్కడైతే ప్లెజెంట్ అట్మాస్ఫియర్‌గా ఉంటుంది. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ గూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా కాబట్టి అది ఉంటది. యాడ్ అవుతుంది. అది యాడ్ ఓకే. అయితదన్నమాట. బట్ ఇక్కడ మనం వర్తించుకోవాలి అది అంటే ఏం చేయాలి మరి? మనం వర్తించుకోవాలంటే అంటే నెగెటివ్ ఒకవేళ మనకి సరౌండింగ్స్ చుట్టూ ఎక్కువ నెగెటివిటీ ఉన్నా గూడా నువ్వు దాన్ని పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకొని లేకుంటే లెట్ ఇట్ గో అంటే వదిలేయడం వాళ్ళని. అంటే నెగెటివిటీ ఎక్కడైతే ఉంటదో దూరంగా ఉండడము. మనకు లైక్ మైండెడ్ పీపుల్‌తో ఎక్కువ అటాచ్‌మెంట్స్ ఉండడము. అంటే ఇప్పుడు నేనన్నట్టు ఇక్కడ మన సిటీలో గదా! మనం వేరే వాళ్ళని క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్‌ని మామయ్య, తాతయ్య, బాబాయ్ అనలేము. ఇక్కడ తెలుసు ఎవరు ఎంత లిమిట్స్‌లో ఉండాలని పిలిచినా గూడా నువ్వు ఎట్లా పిలుస్తున్నావు అని అనుకుంటారు. అది ఒక ప్యాటర్న్ నుంచి రావాలి. అట్లా రాలేనప్పుడు కొన్ని చాలా వరకు మనకి లైక్ లమాకాన్ అని వినుంటారు. యాహ్! లమాకాన్‌లో లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళకి సంబంధించిన అంటే బుక్స్‌కి సంబంధించిన వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. థియేటర్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే లైక్ మైండెడ్ గ్రూప్స్‌తో ఉండడము, హ్మ్. మన అభిప్రాయాల్ని వాళ్ళకి చెప్పడము, వాళ్ళది మనం రిసీవ్ చేసుకోవడము, డైట్ మెయింటైన్ చేసేసుకోవడం. ఇక్కడ వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలంటే డైట్, సప్లిమెంట్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆల్‌మోస్ట్ మన బాడీకి మనం ఫుడ్ సరిగ్గా తినట్లేదు అంటే వాటికి సంబంధించిన వైటమిన్స్, మినరల్స్ గాని ఆల్‌మోస్ట్ చాలా పౌడర్స్ దొరుకుతున్నాయి ఈ మధ్యన. సో, మల్టీవిటమిన్స్ ఉన్నాయి. ఇంకా అంటే మోతాదుకు మించింది ఎక్కువ తీసుకోకూడదు. హ్మ్. మనకు ఫుడ్‌లో ఆల్రెడీ ఇంత ఆర్‌డీఏ ప్రకారం ఇంతొస్తున్నప్పుడు నువ్వు దానికి మించి ఎక్కువ తీసుకున్నా గూడా టాక్సిసిటీ అయితదనమాట. దానివల్ల హైపర్ వైటమినోసిస్ అంటే ఎక్కువ ఓకే. గూడా ఓకే. అయితదనమాట. ఓకే. సో, ఎంత తీసుకోవాలో ఆ రికమెండేషన్ ప్రకారం అంతే తీసుకోవాలి. ఇప్పుడు వైటమిన్ డి ఉందనుకోండి, డైలీ 3000 తీసుకోవాలంటే 3000 తీసుకోవాలా. 3000 తీసుకోలేన్న వాళ్ళు మంత్లీ వన్స్ ఒక టాబ్లెట్స్ తీసుకున్నా ఎలా అయితే చెప్పాను లాస్ట్ టైమ్ మనం వీడియోలో మాట్లాడినప్పుడు, ఇది గూడా అంతే అన్నమాట. సేమ్ ఓకే. వైటమిన్స్, మినరల్స్ హ్యాపీగా ఉండడము. ఆహ్, ఏదైనా సరే ఖాళీగా ఉండొద్దు. ఏదో వర్క్ చేస్తుండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ కాళ్ళు, చేతులు ఆడిస్తూ ఏదో ఒకటి వర్క్ చేయాలి. ఇట్లా చేసుకుంటే లాంగివిటీ ఆల్‌మోస్ట్ ఎళ్ళిపోతది. డన్. పర్ఫెక్ట్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.